అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో 2025 సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో అంటే మాఘమాసంలో వివాహానికి సంబంధించి ఏ రోజులు అనుకూలంగా ఉన్నాయనేది ఇప్పుడైతే తెలుసుకుందామండి. మనకి 2025 సంవత్సరం ఫిబ్రవరి నెల స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం మాఘశుద్ధ తదియ తిథితో ప్రారంభమై మాఘమాసంలో వచ్చి అమావాస్య తిథితో అయితే ముగుస్తుంది. అంటే ఫిబ్రవరి 1 శనివారం తదియ తిథితో ప్రారంభమయ్యి ఫిబ్రవరి 28 శుక్రవారం అమావాస్య తిథితో ఈ నెల అయితే ముగుస్తుంది. కాబట్టి మనకి ఫిబ్రవరి నెల అంతా కూడా మాఘమాసం అయితే ఉందండి. మాఘమాసం మనకి అన్ని శుభకార్యాలు కూడా నిర్వహించుకోవడానికి అనుకూలమైన మాసంగా అయితే ఉంటుంది. కాబట్టి మనకి ఈ 2025 ఫిబ్రవరి నెలలో వివాహానికి సంబంధించినటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయనేది ఇప్పుడైతే తెలుసుకుందామండి. ఫిబ్రవరి 2 ఆదివారం ఈ రోజు చవితి తిథి ఉత్తరాభద్ర నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు వివాహానికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నీ కూడా చేసుకోవడానికి అనుకూలంగా అయితే ఉంది. ఇంకా ఫిబ్రవరి 6 గురువారం ఈ రోజు నవమి తిథి కృతికా నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా వివాహానికి అనుకూలమైన రోజుగా అయితే ఉంది. ఇంకా ఫిబ్రవరి 7 శుక్రవారం ఈ రోజు దశమి తిథి రోహిణి నక్షత్రం అయితే ఉందండి. వివాహానికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. ఇంకా ఫిబ్రవరి 8 శనివారం ఈ రోజు ఏకాదశి తిథి మృగశిర నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా మనం వివాహానికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నీ కూడా చేసుకోవచ్చు. ఇంకా ఫిబ్రవరి 12 బుధవారం ఈ రోజు పౌర్ణమి తిథి ఆశ్లేష నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా మనం వివాహానికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నీ కూడా చేసుకోవచ్చు. ఇంకా ఫిబ్రవరి 13 గురువారం ఈ రోజు పాడ్యమి తిథి మఖ నక్షత్రం ఉందండి. ఇంకా ఈ రోజు కూడా వివాహానికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నీ కూడా చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. ఇంకా ఫిబ్రవరి 14 శుక్రవారం ఈ రోజు విద్యా తిథి పుబ్బ నక్షత్రం అయితే ఉంది. ఈ రోజు కూడా వివాహాది శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. ఇంకా ఫిబ్రవరి 15 శనివారం ఈ రోజు తదియ తిథి ఉత్తర నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా వివాహానికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నీ కూడా చేసుకోవచ్చు. ఇంకా ఫిబ్రవరి 16 ఆదివారం ఈ రోజు చవితి తిథి హస్త నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా వివాహాది శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. ఇంకా ఫిబ్రవరి 20 గురువారం ఈ రోజు సప్తమి తిథి విశాఖ నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా వివాహానికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నీ కూడా చేసుకోవచ్చు. ఇంకా ఫిబ్రవరి 21 శుక్రవారం ఈ రోజు అష్టమి తిథి అనురాధ నక్షత్రం ఉంది. ఇంక ఈ రోజు కూడా వివాహానికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నీ కూడా చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంది. ఇంకా ఫిబ్రవరి 22 శనివారం ఈ రోజు నవమి తిథి జ్యేష్ఠ నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా వివాహానికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నీ కూడా చేసుకోవచ్చు. ఇంకా ఫిబ్రవరి 23 ఆదివారం ఈ రోజు దశమి తిథి మూల నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా మనం వివాహానికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. ఇదండి 2025 సంవత్సరం ఫిబ్రవరి నెలలో వివాహానికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవడానికి ఈ తేదీలు అయితే అనుకూలంగా ఉన్నాయి. మీ జన్మ లేదా నామ నక్షత్రాన్ని చూసుకుని మీకు ఏ రోజుల్లో అనుకూలంగా ఉన్నది అనేది తెలుసుకుని దానిని బట్టి మీరు వివాహాది శుభకార్యాలు అయితే నిర్వహించుకోండి. ఇటువంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ ని తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.